హాయ్, మై నేమ్ ఇస్ వంశీ కృష్ణారెడ్డి, ఫౌండర్ ఆఫ్ జెన్వే స్పేసెస్. ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉన్నాను. 1850 SFT. డీప్ క్లీన్ బిఫోర్ ఎలా ఉంటుంది సైట్ అనేది చూపిద్దాం అనుకున్నాను. చూడండి ఒకసారి. ఇది CNC కటింగ్లో చేసాము. ఇంకా దీనికి హ్యాండ్ పెయింటింగ్ చేయాల్సి ఉంది. ఫాల్ సీలింగ్లో కూడా వెనియర్ ఇచ్చి దాని లోపల గ్లాస్ వర్క్ చేయించాము. అండ్ మధ్యలో కూడా ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చాము. అండ్ దానికి ఎడ్జెస్లో కూడా ప్రొఫైల్ లైటింగ్ ఇవ్వడం జరిగింది సీలింగ్లో. హాల్లో నుంచి పూజా యూనిట్లోకి వచ్చేటప్పుడు ఈ ఆర్చ్ అనేది ఇలా కర్వ్ తీసుకున్నాము. ఆర్చ్లో మనం ప్రొఫైల్ లైటింగ్ తీసుకున్నాము. ఇది పూజా యూనిట్లో మనము టేక్ ఫ్రేమ్ తోటి డిజైన్ చేయించడం జరిగింది. గోపురం టైప్లో డిజైన్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ గ్లాస్ డోర్ ఇచ్చుకున్నాము. గెస్ట్ బెడ్రూమ్లో ఉన్నాము ఇప్పుడు. గెస్ట్ బెడ్రూమ్లో స్లైడింగ్ డోర్స్ ఇచ్చాము. డిజైన్ ప్యాటర్న్ చూడండి. అండ్ దాంతోపాటు ఇక్కడ ఒక చిన్న ప్యానలింగ్, టీవీ పెట్టుకోవడానికి ప్యానలింగ్ వేసాము. లోవర్స్ యాడ్ చేసాము ఇక్కడ. అండ్ ఇది స్టడీ టేబుల్, చిన్న స్టడీ టేబుల్ ఒకటి ఇచ్చాము. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నాము. విండోకి బ్యాక్ సైడ్లో మనం 2 స్లైడింగ్ డోర్స్ ఇవ్వడం జరిగింది. అంటే దీంతో పాటు మ్యాచింగ్గా ప్యానలింగ్ చేసాము 2 సైడ్లు. అండ్ దానికి మ్యాచింగ్గా ఫాల్ సీలింగ్ ఇలా కర్వ్డ్ డిజైన్లో ప్రొఫైల్ లైట్ ఇచ్చాము సీలింగ్లో. అండ్ హైట్ 8 feet హైట్ వార్డ్రోబ్ డోర్స్ ఇచ్చాము. అండ్ దాంతోపాటు ఒక డ్రెస్సింగ్ టేబుల్ అండ్ ఒక చిన్న టీవీ యూనిట్ టైప్ ఇచ్చాము. అండ్ సీటింగ్ కూడా ఇచ్చాము. ఇక్కడ విండో దగ్గర ఒక సీటింగ్ ఇచ్చాము. బెడ్ పక్కన ఒక చిన్న స్టోరేజ్ టైప్ ఇచ్చాము. అండ్ హైడ్రాలిక్ బెడ్ ఇది. ఈ బెడ్ కింద కూడా స్టోరేజ్ ఉంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్నాము ఇప్పుడు. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఒక హైడ్రాలిక్ కాట్ ఇచ్చాము. దాంతోపాటు 2 స్లైడింగ్ డోర్స్ తోటి వార్డ్రోబ్ అండ్ బుక్ షెల్ఫ్, క్లోజ్డ్ బుక్ షెల్ఫ్, ఓపెన్ బుక్ షెల్ఫ్, స్టడీ టేబుల్ కూడా ఇచ్చాము ఇందులో. దాంతోపాటు డ్రెస్సింగ్ టేబుల్కి LED మిర్రర్ ఇచ్చాము. విత్ లోవర్స్ అండ్ L షేప్లో లాఫ్ట్. ఫాల్ సీలింగ్లో ఓన్లీ ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చేసి ప్రొఫైల్ లైట్స్ ఇచ్చాము. ఇప్పుడు వ్యానిటీ చూద్దాము. వ్యానిటీలో మంచి కలర్ఫుల్ డిజైనర్ టైల్స్ యూజ్ చేసాము ఇక్కడ. అండ్ ఇది క్వాడ్స్, నానో క్వాడ్స్ అండ్ ఎక్రిలిక్ తోటి స్టోరేజ్ ఇచ్చాము. ఎక్రిలిక్ డోర్స్ ఇవి. LED మిర్రర్లో 3 కలర్స్ మిర్రర్ తీసుకున్నాము. ప్రతి ఇంటికి కిచెన్ మెయిన్. ఇవి కట్లరీ యూనిట్. ఇందులో స్పూన్స్ పెట్టుకోవడానికి ఇస్తాము. అండ్ ఇది కప్ అండ్ సాసర్, చిన్న ప్లేట్స్, కప్స్ పెట్టుకోవడానికి. అండ్ దిస్ ఇస్ థాలీ యూనిట్, పెద్ద ప్లేట్స్ పెట్టుకోవడానికి స్టోరేజ్ ఇది. అండ్ దాంతోపాటు ఇది స్పైస్ పుల్అవుట్, చిన్న స్పైసెస్ బాక్సెస్ పెట్టుకోవడానికి స్పైస్ పుల్అవుట్. కార్నర్లో స్పేస్ వేస్ట్ అవ్వకుండా ఈ మ్యాజిక్ కార్నర్ ఇచ్చాము స్పేస్ యూటిలైజేషన్ కోసము. అండ్ దాని తర్వాత ఇన్బిల్ట్ డిష్ వాషర్ కూడా ఇక్కడే ఇచ్చేసాము. ఇది స్మార్ట్ షింక్ అనమాట. ఈ స్మార్ట్ షింక్లో అన్ని బాటిల్స్ వాష్ చేసుకోవచ్చు, బౌల్స్ వాష్ చేసుకోవచ్చు. అండ్ వాటర్ని కూడా ఎంత కావాలో అంత వాడుకోవచ్చు. అండ్ ఇక్కడ సోప్ డిస్పెన్సర్ ఇచ్చాము. అండ్ దీని కింద మీకు చూసుకుంటే ఆర్ఓ పెట్టుకోవడానికి అండర్ వాటర్ ఆర్ఓ. అక్కడి నుంచి ఇక్కడికి వస్తాయి అన్నమాట వాటర్. ఇక్కడి నుంచి వస్తాయి వాటర్. ప్రొఫైల్ గ్లాసెస్ తోటి స్టోరేజ్ ఇచ్చాము ఇక్కడ. దీని లోపల కూడా ప్రొఫైల్ లైట్ ఇవ్వడం జరిగింది. అండ్ చిన్న ఓపెన్ స్టోరేజ్ టైప్ ఇచ్చాము. చిన్న స్పైస్ ఏమన్నా పెట్టుకోవడానికి ఇచ్చాము. అండ్ పైన మొత్తం లాఫ్ట్ ఇచ్చాము. ఇక్కడ మేము ట్యాండమ్ బాస్కెట్స్ ఇచ్చాము. పెద్ద ట్యాండమ్ బాస్కెట్స్, పెద్ద బౌల్స్ ఏమన్నా ఉంటే పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి ఇక్కడ ఇచ్చాము. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ రోలింగ్ షటర్ ఇచ్చాము. ఈ రోలింగ్ షటర్లో మిక్సర్ గ్రైండర్, వెట్ గ్రైండర్స్ పెట్టుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు క్రాకరీ యూనిట్ని చూద్దాము. డైమండ్ కట్ గ్లాసెస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. అండ్ దాంతోపాటు పైన ప్రొఫైల్ గ్లాసెస్ తోటి డోర్స్ అండ్ ప్రొఫైల్ లైట్స్ కూడా ఇచ్చాము లోపల. అండ్ లాఫ్ట్ విత్ స్టోరేజ్. ఇక్కడ మేము మైక్రో ఓవెన్కి కూడా స్పేస్ ఇచ్చాము. అండ్ ఇదొక స్టోరేజ్ టైప్ ఇచ్చాము. పెద్దవి ఏమన్నా ఉంటే యూజ్ చేసుకుంటారు అన్నట్టు. అండ్ దాంతోపాటు ఇక్కడ డైనింగ్ ఏరియాలో మేము ఫాల్ సీలింగ్ కూడా వెనియర్ తోటి డైమండ్ కట్ గ్లాసెస్ ఇవ్వడం జరిగింది.